ఎండ తగిలితే స్కిన్ క్యాన్సర్ వస్తుంది అని ఒక భయాన్ని కనిపెట్టారు. ల్యాబ్ రిపోర్ట్స్లో రెఫరెన్స్ రేంజ్ చూపిస్తాం మనం 30 ఉంటే చాలు అనేది తప్పది. ఒక ఆరోగ్యమైన మనిషికి దాదాపు 3000 నుంచి 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి అవసరం. విటమిన్ డి లోపం ప్రపంచం అంతా ఉంది. మనిషి యొక్క మతి భ్రమించి ఏదంటే అని తినేస్తున్నాడు. మనిషి అకస్మాత్తుగా చనిపోవచ్చు. కానీ ఏ లిమిట్లో విటమిన్ డి ఉంటే ఇది జరుగుతుంది? చర్మం కింద ఉండేటువంటి ఒక కొలెస్ట్రాల్ తోటి రియాక్ట్ అయ్యి విటమిన్ డిని తయారు. థైరాయిడ్ని ఇదే నియంత్రిస్తుంది, సెక్స్ హార్మోన్స్ని ఇదే నియంత్రిస్తుంది. విటమిన్ డి ఏం చేస్తుంది? కాల్షియం మెటబాలిజంని హ్యాండిల్ చేస్తుంది. విటమిన్ డి అంటే ఏదో రికెట్స్ రాకుండా మోకాళ్ళ నొప్పుల్ని కాపాడే విటమిన్ అనుకున్నాం, అది కాదు. దెర్ ఇస్ వన్ కట్ ఆఫ్ లిమిట్. దాని తర్వాత బాడీ విటమిన్ డిని అబ్జార్బ్ చేయదు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ బక్తియార్ చౌదరి గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా స్పైన్ స్పెషలిస్ట్ అండ్ ఈవెన్ ఆర్మీ డాక్టర్ కూడా. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనం ఎవరు ఏ టెస్ట్ చేయించినా, ముఖ్యంగా టెస్టులు చేయించేటప్పుడు విటమిన్ డి అనేది రెగ్యులర్గా చేయిస్తున్నారు. ఒకప్పుడు ఉండేది కాదు, కానీ మీరే మొదలుపెట్టారు యాక్చువల్గా ఇది. కరెక్ట్. అయితే విటమిన్ డి టెస్ట్ చేయిస్తే సిటీస్ అని లేదు, పల్లెలు అని లేదు, ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి విటమిన్ డి లోపం ఉంటుంది. ఎందుకు సార్ ఇది బాగా ఎక్కువైపోయింది? లోపం, విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది ఎందుకు? విటమిన్ డి లోపం ప్రపంచం అంతా ఉంది సార్. ఇట్స్ ఏ గ్లోబల్ ఫినామినా. ఇప్పుడు నేనే దాదాపు 30 years కింద రాసేవాడిని టెస్ట్ అందరికీ. అవును. అప్పుడు టెస్ట్ కూడా లేదు హైదరాబాద్లో. చాలా దూరం ల్యాబ్స్కి పంపించి చేయించేవాళ్ళం. సార్, విటమిన్ డి ఎందుకు లోపం అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మన నడవడిక మారింది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్స్ అందరూ చీరలు కట్టుకునేవాళ్ళు. ఓకే. లేడీస్ వాళ్ళకి వీపంతా ఎండ తగిలేది, ఎక్స్పోజర్, చేతులకి ఎండ తగిలేది, నడుముకి ఎండ తగిలేది. ఇప్పుడు మనం అందరం పంజాబీ సూట్స్ వేసుకుంటున్నాం. అవును. పంజాబీస్ ఏమో చీరలు కట్టుకుంటున్నారు. అంటే మన వేష భాషలు తారుమారైపోయాయి. సార్, సో దీనికి ఎక్స్పోజర్ తగ్గిపోతూ ఉంది. ఇక రెండవది, చాలా రిలీజియన్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే ఇప్పుడు చాలామంది ముస్లిం లేడీస్ ఉన్నారు. పాపం వాళ్ళు ఎక్కడో ఉంటారు, బుర్ఖా వేస్తారు, ఎక్కువగా తిరగరు. అదేవిధంగా గుజరాతీ లేడీస్ ఉన్నారు. అంటే మన ఇండియన్ కల్చర్లో చాలామంది లేడీస్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం లేదు. అవును. వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్. ముసలోళ్ళేమో తక్కువే, ఎనర్జీ తక్కువైపోయి, శక్తి తక్కువైపోయి బయట పోలేక వాళ్ళు, ముఖ్యంగా ఈ టీవీలు ఫోన్లు వచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్కువ సమయము ఈ మీడియా చుట్టూ కేటాయిస్తున్నారు. మన ప్రోగ్రామ్ కూడా చూస్తూ ఉంటాం. సో ఇది కాకుండా ఏమైంది, సార్, ఈ పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ ఎండ తగిలితే స్కిన్ క్యాన్సర్ వస్తుంది అని ఒక భయాన్ని కనిపెట్టారు. ఓకే. అది మనకు కాదు, అది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ అమౌంట్ ఎక్స్పోజ్ చేస్తే అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ సి కిరణాల ద్వారా స్కిన్ క్యాన్సర్ రావచ్చు అనే కొన్ని స్టడీస్ జరిగాయి. ఓకే. అది ఎందుకు చేశారు? అది కూడా ఆ స్కిన్ క్రీమ్స్ అమ్మడానికి. ఓకే. సన్ స్క్రీన్ లోషన్స్ అమ్మడానికి. ఇంకా దాంతో అది ఒక పెద్ద బిజినెస్ అది. ఈ విధంగా ఏమైంది, ఉద్యోగాలు కూడా ఏమైంది, ఇప్పుడు 9 to 5 ఎవరికి లేవు ఉద్యోగాలు. ఒక యావరేజ్ ఐటీ ప్రొఫెషనల్ 14 గంటలు చేస్తున్నాడు. సార్. సో పని ఉన్నవాడు పనిలో ఉన్నాడు, పని లేనివాడు మీడియాలు ఇవి చూసుకుంటూ చేసుకుంటారు. మొత్తానికి ఎక్స్పోజర్ టైం తగ్గిపోయింది. 80% విటమిన్ డి ఎండలో నుంచే రావాలి. ఓన్లీ 20% మాత్రమే ఆహారంలో నుంచి వస్తుంది. అవి కూడా తారుమారైపోయాయి. మనందరం రొట్టెలు తింటున్నాం, నార్త్ ఇండియా వాళ్ళు అన్నం తింటున్నారు. దీంతో కడుపు గందరగోళం అయిపోయి అబ్సార్ప్షన్ అంత తగ్గిపోయింది. అంటే బయట ప్రపంచం మారింది, లోపల ప్రపంచం కూడా మారింది. ఈకో సిస్టమ్స్ రెండు మారిపోయాయి. ఇక మీరు అడగబోయే ముందు ఇంకొక ఆన్సర్ చెప్తాను. ఊర్లలో ఉండేవాళ్ళు, పల్లె సీమల్లో ఉండేవాళ్ళ కంటే సిటీస్లో ఉండేవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఎక్కువ విటమిన్ డి లోపం కనిపిస్తుంది. దీనికి మనం ఏమనుకుంటున్నాం అంటే వీళ్ళకి టైం లేదు, టైం ఉంది అనుకుంటున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఈ వాతావరణ కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అనేది, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ అనేది చాలా మేజర్ రోల్ దీనికి వహిస్తుంది. అసలు విటమిన్ డి ఎలా తయారవుతుంది? అల్ట్రావైలెట్లో 3 కిరణాలు ఉంటాయి, సూర్యకిరణాలు. అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి, అల్ట్రావైలెట్ సి.
ఓకే. ఈ బి అనేది చాలా సున్నితమైనవి. అవే మన చర్మానికి సోకి చర్మం కింద ఉండేటువంటి ఒక కొలెస్ట్రాల్ తోటి రియాక్ట్ అయ్యి విటమిన్ డిని తయారు చేస్తాయి. అయితే అల్ట్రావైలెట్ బి కిరణాలు 1 mm గ్లాసులో నుంచి కూడా రాలేవు. ఇప్పుడు మనం గ్రీన్ టెక్నాలజీ బిల్డింగ్స్ చక్కగా గ్లాసులతో చేసుకొని మనం కూర్చొని మనకు అల్ట్రా బి వచ్చేస్తుంది, విటమిన్ డి తయారవుతుంటే కాదు. తెల్లటి సన్నటి సూతి బట్టలో నుంచి కూడా రాలేవు. అవి చాలా సున్నితం. 290 నుంచి 330 నానో మీటర్స్ ఉంటుంది దాని యొక్క లెంగ్త్. ఈ అల్ట్రావైలెట్ బి కిరణాలు చాలా చాలా సున్నితమైనవి. అందువల్ల బాగా 30-40% బట్టలు లేకుండా శరీరాన్ని ఎండలో పెడితేనే మన విటమిన్ డి తయారవుతుంది. ఒకసారి ఆలోచించి చూస్తే మన సంవత్సరంలో సరిగ్గా 1 నెల కూడా మనం ఎక్స్పోజ్ కాము. అందువల్లే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ 100% దాదాపు అందరిలో ఉంది. చాలా మందిలో ఇంకొక డౌట్ ఉంటుంది, మార్నింగ్ పూట ఎండలో ఉండాలా లేకపోతే మిగతా డే టైంలో ఏ ఎండ అయినా పర్వాలేదా, ఎప్పుడు విటమిన్ డి వస్తుంది అన్నది ఇది చాలా గంభీరమైన సమస్య. అది అనుమానం పెనుభూతం సార్. ఇది దీంట్లో కొంచెం సైన్స్ కూడా ఉంది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మనం సూర్యుడు పైన ఉన్నప్పుడు మన డిస్టెన్స్ సూర్యుడికి భూమికి తక్కువ ఉంటుంది. పొద్దున సాయంత్రం సూర్యుడికి భూమికి డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. చాలా సింపుల్. తో దాదాపు 10 నుంచి 2 గంటల మధ్యలో సూర్యుడి కిరణాలన్నీ కూడా నిలువుగా భూమికి ఉండి దగ్గరగా వస్తాయి. సో అందుకని అల్ట్రావైలెట్ బి కిరణాలు భూమికి చేరే అవకాశం ఎక్కువ. తర్వాత పొద్దున సాయంత్రం ఏమవుతుంది, ఎందుకంటే మన భూమి పూర్తిగా రౌండ్గా లేదు కదా. సో పొద్దున సాయంత్రం ఏమవుతుంది, ఈ దూరం ఎక్కువ అవుతుంది, యాంగిల్ ఉంది కదా, ఆ కోణం కూడా మారుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ ఇంతే ఉంది, కానీ ఇక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ అల్ట్రావైలెట్ కిరణాలు యాంగిల్ పక్కకు ఉండకుండా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఈజీగా పెనట్రేట్ చేసి భూమిని రీచ్ అవుతాయి. కానీ బిఫోర్ 8 o'clock, ఈవినింగ్ ఆఫ్టర్ 3-4 o'clock అల్ట్రావైలెట్ బి కిరణాలు మీకు చర్మానికి చేరే అవకాశం చాలా చాలా తక్కువ. సో బెస్ట్ టైం పొద్దున్న 8 నుంచి మధ్యాహ్నం 2-3 వరకు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 10 నుంచి 2 వరకే బెస్ట్ టైం. కానీ ఆ టైంలో మన భారతదేశం ముఖ్యంగా సదర్న్ ఇండియా, సౌత్ ఇండియాలో ఎండ ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది. సో మనం 10 గంటలకి నుంచి 2 గంటల వరకు మన ఇండియన్స్ ఎండలో పోయే అవకాశమే లేదు. ఇది ఒక మేజర్ రీజన్. అందుకనే మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా అవుతుంది. అయితే సార్, ఇప్పుడు విటమిన్ డి లోపం ఉన్నప్పుడు సప్లిమెంట్ వాడాల్సిందేనా లేకపోతే ఎండలోనే మనం ఫుడ్ ద్వారా ఎండ ద్వారా రీప్లేస్ చేయవచ్చా, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మనం ఆల్రెడీ చెప్పాం 80% సూర్యరశ్మి నుంచి వస్తుంది, 20% ఆహారం నుంచి వస్తుంది. ఏ ఆహారము? మన జెనెటిక్ ఫుడ్, అంటే స్టేపుల్ ఫుడ్. జన్యుపరంగా మనం ఏ ప్రాంతానికి చెందాము, మన రిలీజన్ ఏంది, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన ఆహారపు అలవాట్లు ఏమున్నాయి, ఇవన్నీ మ్యాచ్ అయితే ఆ 20% వస్తుంది. అది కూడా మీకు జీర్ణ ప్రక్రియలో ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే, యాసిడిటీ, గ్యాస్, మిల్క్ ఇంటాలరెన్స్, గ్లూటెన్ ఇంటాలరెన్స్, అంటే కడుపుకి సంబంధించిన వ్యాధులు కూడా మనకు చాలా ఉంటాయి. ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఇవి కూడా తగ్గిస్తాయి. ఆల్రెడీ ఆయనకి లివర్ డిసీజ్ ఉంది, తర్వాత ఇంకేదైనా కడుపులో అల్సర్ ఉంది, వేరే మందులు తింటున్నారు అంటే నిజానికి మనకు కడుపులో జీర్ణించి మనం సంపాదించే 20% విటమిన్ డిలో నేను అనుకుంటున్నా 5% వస్తుంటుంది దాదాపు ఎక్కువ పాపులేషన్. అంటే ఇక్కడ మీకు 15% ఎగిరిపోయింది. ఇక సూర్యరశ్మి గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. అవకాశం ఉంది కానీ అవగాహన లేదు. సో సూర్యరశ్మి ప్రతి చోట ఉంది. నేను పేషెంట్ చెప్పింది ఒక ఆమె, సార్ నేను 4th floorలో అపార్ట్మెంట్లో ఉంటాను, మా దగ్గర సూర్యుడు రాడు. నేను చెప్పిన సూర్యుడికి త్వరకాయ ప్రవేశ విద్య లేదు, ఎక్కడికంటే అక్కడ పోవడానికి మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. చాలామందికి అనుభూతి కూడా లేదు, సూర్యరశ్మిలో పోతేనే మనం ఆరోగ్యం వస్తుంది అనే ఆలోచన లేదు, అనుభూతి లేదు. తర్వాత అక్కడ ఇక్కడ వార్తలు విని ఏదో విధంగా మనం సంపాదించేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి కొంతవరకు సప్లిమెంట్ అవసరమే, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి. పాత రోజుల్లో ఇది ఉండేది కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ మాకు చిన్నప్పుడు సప్లిమెంట్ అవసరం లేదు, మేము ఎప్పుడు చెడ్డీలోనూ ఆ బనియన్ వేసుకునేవాళ్ళం, శాండో బనియన్, అది కూడా తీసి పాడేసేవాళ్ళం చెమట వచ్చిందని మట్టి తగిలిందని. తర్వాత అన్నీ తినేసేవాళ్ళం, తిండి కొరత ఉండేది కాబట్టి అన్నీ తినేసేవాళ్ళం. ఇప్పుడు తిండి దొరుకుతుంది కాబట్టి దాన్ని సస్పిషియస్ అయిపోయినాం, దీంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, దీంట్లో లేదా, వాడు ఇది చెప్పాడు, ఈయన ఇది చెప్పాడు. అరే నువ్వు తినేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు, ప్రతిరోజు నువ్వు శంకిస్తుంటే. సో ఈ విధంగా మనం తప్పకుండా కొద్దిపాటి సప్లిమెంట్ అయితే అవసరమే. ఒక ఆరోగ్యమైన మనిషికి దాదాపు 3000 నుంచి 4000 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ డి అవసరం డైలీనా సార్? డైలీ. ఓకే. మనము చాలా బాగా ఆహారం తిని బాగా ఎండకి ఎక్స్పోజ్ అయినా కూడా మనకు దాదాపు ఒక 2000 యూనిట్స్ కూడా రావు. ఓకే. అంటే ఎప్పుడు మనం బాకీలోనే ఉన్నాం. నేను చూసినటువంటి ఒక 10,000 మందిలో ఓన్లీ 9 మందికి మాత్రమే కరెక్ట్గా విటమిన్ డి ఉంది. ఓకే. అంటే వాళ్ళు ట్యాబ్లెట్ తినలేదు, మందు తాగలేదు, సిగరెట్లు లేవు, వాళ్ళు రొట్టెలు తినలేదు, మిల్లెట్స్ తినలేదు, వాళ్ళు ఖమ్మం గోదావరి డిస్టిక్ చెందిన మనుషులు. ఓకే. వాళ్ళకు సంబంధించిన ఆహారమే చక్కగా 3 పూటలు నాన్ వెజ్ తినేవాళ్ళు, ఎండలో పనిచేసేవాళ్ళు. ఈ 8-9 మందిలో 3 80 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు యువకులు ఉన్నారు. వాళ్ళలో కూడా ఎంత ఉంది విటమిన్ డి? 70 నానోగ్రామ్ వరకు కూడా ఉంది. ఈ 9 మంది తప్ప ఇంతవరకు నేను లైఫ్లో ఎవరిని కూడా 70 నానోగ్రామ్ విటమిన్ డి మందులు లేకుండా ఉన్న వాళ్ళు ఇంతవరకు చూడలేదు. ఓకే. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? బాడీ ల్యాబ్ రిపోర్ట్స్లో రెఫరెన్స్ రేంజ్ చూపిస్తాం మనం, 30 ఉంటే చాలు అనేది. తప్పది. 70 వరకు కూడా నార్మల్గానే మనిషి సంపాదించగలుగుతున్నాడు. అంటే ఎప్పుడు 100% ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళ తిండి, ఎండ, అలవాట్లు, నిద్ర అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే. ప్లస్ వాళ్ళ కడుపులో ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. 10,000లో 9 మంది అంటే చాలా చాలా తక్కువ. మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంది. సో ట్యాబ్లెట్లు అవసరమే. కాకపోతే ఇప్పుడు ట్యాబ్లెట్లు ఏమయ్యారు, మనం అబ్యూజ్లోకి వెళ్ళిపోయాం. ఎవడు పడితే తినేస్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉన్నాయి. మీరు అమెజాన్ షాపింగ్లు చూడండి, విటమిన్ డి క్యాప్సూల్ బాటిల్స్ ఎన్నో రకరకాలు ఉన్నాయి, మంచివే. బట్ మనిషి యొక్క మతి భ్రమించి ఏదంటే అని తినేస్తున్నాడు. దీన్నే ఇంగ్లీష్లో డ్రగ్ ఆటోమాటిజం అంటాం. ఓకే. తెలియకుండానే మందులు తినేస్తూ ఉంటారు వాళ్ళు, సప్లిమెంట్స్ అన్ని. తర్వాత దానికి అలవాటైపోతారు. అది లేకపోతే ఉండలేము అనేటువంటి ఒక మానసికమైన వ్యాధి ఇది, డ్రగ్ ఆటోమాటిజం. ఓకే. కొంతమంది పేషెంట్స్కి అవుతుంది ఇది. సరే, ట్యాబ్లెట్లు తప్పకుండా ఇవ్వాల్సిందే. 1000 IU అయితే కావాల్సిందే. బ్రతికిన ప్రతి మనిషి ఒక 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డైలీ, నాట్ ఫర్ చిల్డ్రన్, అడల్ట్స్, ముసలాళ్ళ వరకు అందరూ వేసుకోవాల్సిందే. ఒక 1000 అయితే మినిమం బేసిక్ పేది. ఓకే. దానిపైన మీరు సప్లిమెంట్ చేయాలంటే అడ్వైస్ తీసుకోవడం మంచిది. తర్వాత ఇంకో విషయం, మనం ఈ సంపాదించిన విటమిన్ డి ఎన్ని రోజులు ఉంటుంది శరీరం? మీరు ఎప్పుడు అడగలేదు ఎవరు కూడా ఇంతవరకు. హాఫ్ లైఫ్ పీరియడ్ విటమిన్ డి 2-3 వారాలు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. ముందు కూడా నేను ఎప్పుడు ఛానల్లో చెప్పలేదు. హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే మనం 100 రూపాయలు విటమిన్ డి తీసుకుంటే 2-3 వారాల్లో 50 రూపాయలు విటమిన్ డి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. దట్ ఈస్ దాని యొక్క పీరియడ్, హాఫ్ లైఫ్ పీరియడ్. అంటే దాంట్లో ఉండేటువంటి కెపాసిటీలో సగం 2-3 వారాలు బయటికి వెళ్తుంది, అంటే కొంచెం ఉండిపోతుంది. ఓకే. ఒక్కొక్కసారి ఎక్కువగా కొవ్వు ఉన్న మనుషుల్లో విటమిన్ డి కొవ్వులోనే ఉండి ఎన్నో నెలల వరకు కూడా ఉండవచ్చు శరీరంలో. ఓకే. రిజర్వ్. సో బాడీ క్యాన్ రిటైన్ విటమిన్ డి. ఇంత రిటైనింగ్ కెపాసిటీ ఉండి కూడా మనుషులు ఎందుకు డెఫిషియెంట్ ఉన్నారు అంటే మనం అసలు విటమిన్ డి సంపాదించడమే లేదు. అవును సార్. యాక్చువల్గా మరి ఇప్పుడు ఒకవేళ కొద్దిమంది బాగా తక్కువ ఉంటే ట్యాబ్లెటే తీసుకోవాలా, లేకపోతే లిక్విడ్ దొరుకుతుంది, లిక్విడ్ తీసుకోవాలా, లేకపోతే ఇంజెక్షన్ తీసుకోవాలా? ఇది ఒక డౌట్ ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ మనం 3 విధాలుగా విటమిన్ డి మందులు కరెక్ట్ చేస్తారు. ఒకటేమో ఇంజెక్షన్, దాంట్లో 6 లక్షల యూనిట్స్ ఉంటాయి, 6 lakh యూనిట్స్. ఇంకోటేమో కాన్సన్ట్రేటెడ్ బాటిల్స్ వస్తాయి, టాబ్లెట్స్ కూడా వస్తాయి.
అది ఇండియాలో అయితే 60,000 యూనిట్స్, అమెరికాలో అయితే 50,000 యూనిట్స్ వస్తాయి. ఓకే. ఆస్ట్రేలియా, అమెరికాలో 60,000 యూనిట్స్. దాని డాక్టర్లు తరచుగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా తీవ్రంగా ప్రాబ్లం అయిపోయి బాడీలో కాల్షియం విలువలు తగ్గిపోయి చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తారు. కానీ చాలామంది డాక్టర్లు ఈజీ షార్ట్ గన్ థెరపీ, అది ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చేసి బ్లడ్లో ఉండేటువంటి విటమిన్ డిని పైకి లేపుదామనేది. కానీ 6 లక్షల యూనిట్లు ఇచ్చినప్పుడు ఒక్కోసారి చాలా పైకి కూడా పోవచ్చు విటమిన్ డి. తర్వాత ఎక్కువ కాలము బాడీలో ఉండిపోవచ్చు. ఇకపోతే విటమిన్ డి ఎట్లా అబ్జర్వ్ కావాలి? ప్రకృతి పరంగా నోట్లో నుంచి రావాలి, స్కిన్లో నుంచి రావాలి. కానీ ప్రకృతి పరంగా విటమిన్ డి ఇంజెక్షన్ ద్వారా ఎప్పుడైతే బాడీకి రాదు. ఇది ఒక అన్యాచురల్ వే. దిస్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. చాలా తక్కువ అయిపోయి చాలా ప్రాబ్లం అయింది, తినలేడు, కడుపులో ట్యూబ్ ఉంది, ఏం చేస్తాం? సో ఇట్స్ ఓన్లీ ఫర్ పేషెంట్స్. కానీ నేను చాలాసార్లు చూశాను, మా కొలీగ్స్ ఇస్తూ ఉంటారు, బట్ నేనైతే సమ్మతించాను దాన్ని. సో ఓవరాల్గా తీసుకోవడం మంచిది. ఈ 60,000 అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కొంతమంది నా పేషెంట్స్ ప్రతిరోజు తీయగా ఉందని తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా చేస్తే విటమిన్ డి మనకు కావాల్సిన మోతాదు కంటే చాలా ఎక్కువగా టాక్సిక్ బ్లడ్లో రీచ్ అయిపోయి విటమిన్ డి టాక్సిసిటీ కావచ్చు. అదేమైనా ప్రాబ్లమా? మామూలుగా ల్యాబ్స్లో కానీ బుక్స్లో కానీ 100 నానోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే బాడీలో టాక్సిసిటీ అవుతుందంటే. టాక్సిసిటీ అంటే ఏంది? విటమిన్ డి ఏం చేస్తుంది? కాల్షియం మెటబాలిజంని హ్యాండిల్ చేస్తుంది. విటమిన్ డి బాడీలో ఎక్కువ కొద్దీ కాల్షియం ఘనీభవించడం ఎక్కువ అవుతుంది. అంటే కిడ్నీలో వేరే వేరే టిష్యూస్లో కాల్షియం స్టోన్స్ అయిపోవచ్చు, బాడీలో చాలా హైపర్ కాల్సినోసిస్ అయిపోవచ్చు, కాల్షియం బాగా ఎక్కువైపోయి దాంతో తీవ్రమైన భయంకరమైన పరిస్థితి కావచ్చు, మనిషి అకస్మాత్తుగా చనిపోవచ్చు. కానీ ఏ లిమిట్లో విటమిన్ డి ఉంటే ఇది జరుగుతుంది, దీనికి పెద్ద రిసెర్చ్ లేదు. నా పేషెంట్ కొంతమంది 150 నానోగ్రామ్స్ వరకు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏం కాలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అంత ఈజీగా టాక్సిసిటీ ఏం కాదు, బాడీస్ చాలా వరకు తట్టుకోగలవు. అలా అని మనం ఇష్టం వచ్చినట్టు తినకూడదు. తర్వాత ఫిజికల్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. 100 దాటగానే మీ విటమిన్ డి మీ బాడీలో నొప్పులు వచ్చేస్తాయి, కండలన్నీ టైట్ అయిపోతాయి, ఎందుకంటే కాల్షియం మూమెంట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో పిక్కలు పట్టేస్తాయి, క్రాంప్స్ వచ్చేస్తాయి, ఏళ్ళు వంకర పోతాయి. లేనప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ వచ్చావో అధికంగా ఉన్నప్పుడు కూడా దాదాపు అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి, మంచి డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలి. అంటే కొన్ని 4-5 ప్రిస్క్రిప్షన్ తర్వాత ఏమవుతుందంటే ఆయన పోయి ఇదే కదా రాసేది అనిపిస్తుంది. అలా ఏం కాదు. విటమిన్ డి ప్రిస్క్రిప్షను సీజన్ని బట్టి ఇవ్వాలి. సీజన్ని బట్టి ఎండాకాలం కొంతవరకు మనకు అబ్జార్ప్షన్ ఉంటుంది, చలికాలం చలిని బయటికి పోము, వర్షాకాలం ఎలాగో సూర్యుడు లేడు కాబట్టి. ఈ విధంగా సీజన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి. దీన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని మేము మందులు రాస్తాం. అందుకని నేనైతే 4 మంత్స్కి రాస్తాను, 3 సీజన్స్. మన ఇండియాలో ముఖ్యంగా 3 సీజన్స్ ఉన్నాయి, మనకు 4వ సీజన్ ఎక్కువగా లేదు. అయినా కూడా దీన్ని అబ్యూస్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనల్గా సార్, యాక్చువల్గా ఇంత విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు కాబట్టి అసలు విటమిన్ డిని కరెక్ట్గా ఎందుకు ఉంచుకోవాలి, ఏం అవసరం ఉంది దాంతో బాడీలో? ఇది చాలా భయంకరమైన ప్రశ్న. ఎందుకంటే ఎందుకు కరెక్ట్? విటమిన్ డి అంటే దేవుడు. యాక్చువల్లీ కలియుగానికి దేవుడు సూర్యుడే, ఇక్కడి నుంచి చెప్పాలి. ఒకసారి నారదముని విష్ణుని అడిగాడట, సార్ అయ్యా నువ్వు ఒక యుగంలో రాముడుగా పుట్టావు, ఇంకొన్ని అవతారాలు తీసావు, ఇంకో యుగంలో కృష్ణుడిగా పుట్టావు, ఈ యుగంలో నువ్వు మనిషిలాగైతే పుట్టలేదు, ఎవరిని పూజించాలి? విష్ణు ఏమన్నాడు తెలుసా? కలియుగం యొక్క ప్రకృతిని నడిపించే ఒక ఇన్ఛార్జ్ పెట్టాను నేను. ఆయన పేరే ప్రత్యక్ష నారాయణ హరి. హీఈస్ ఎ లివింగ్ గాడ్. బతికి ఉన్న దేవుడు కలియుగంలో ఉన్నది సూర్యుడే. సూర్యుడు లేకపోతే చెట్ల నుంచి ఆక్సిజన్ తయారు కాదు.
సూర్యుడు లేకపోతే బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు, రకరకాల వ్యాధినిచ్చేటువంటి ఈ మైక్రోబ్స్ అన్నీ చావవు. అసలు సూర్యుడు లైట్ లేకపోయింటే కోవిడ్ కూడా వెళ్ళేది కాదు ప్రపంచంలో నుంచి. అసలు అంటే మనల్ని వ్యాధి నుంచి కాపాడగలేదు ఆయనే. అంతేకాకుండా ఈ విటమిన్ డిని మనకు ₹1 కూడా లేకుండా, అప్పు కూడా కాకుండా ఫ్రీగా ఇస్తున్నాడు. ఓకే. దాదాపు 80% బాడీకి అవసరమైన అవసరాలన్నీ కూడా విటమిన్ డి నుంచే పూర్తి అవుతాయి. విటమిన్ డి ఏం చేస్తుంది బాడీలో? ఇది ఒక ప్రో హార్మోన్. ఓకే. ముందు విటమిన్ అనుకునేవాళ్ళం. మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు కూడా విటమిన్ డి అంటే ఏదో రికెట్స్ రాకుండా మోకాళ్ళ నొప్పుల్ని కాపాడే విటమిన్ అనుకున్నాం. ఓకే. అది కాదు, ఇది ఒక ప్రో హార్మోన్. అన్ని హార్మోన్ల కంటే గొప్ప హార్మోన్. ఓకే. థైరాయిడ్ ఇదే నియంత్రిస్తుంది, సెక్స్ హార్మోన్స్ని ఇదే నియంత్రిస్తుంది, గ్రోత్ హార్మోన్ని నియంత్రిస్తుంది, బాడీలో ఉన్న మెటబాలిజం అన్ని ఆహారానికి సంబంధించిన ప్రక్రియలన్నింటినీ కూడా మీడియేట్ చేస్తుంది. ప్లస్ మీ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ బాగుండేది. మనిషి నడవగలుగుతున్నాడు, పని చేసుకుంటున్నాడు అంటే మన ఎముకలు, కండరాలు, కీళ్ళు, ఈ ముగ్గురికి దేవుడు విటమిన్ డినే. అసలు విటమిన్ డి లేకపోతే ఖనిజ లవణాలే బాడీలో రావు. ఇది చాలామందికి తెలియదు. అమ్మాయిలు వాళ్ళ జీవితంలో 30 ఏళ్ల వరకు మాత్రమే కాల్షియంని బాడీలో స్టోర్ చేసుకోగలరు. దాని తర్వాత ఎక్కువ స్టోరేజ్ ఉండదు. తింటూ ఉంటే శరీరం వాడుకుంటుంది, నడిపించడమే, అంటే శాలరీ వస్తే ఖర్చు పెట్టుకోవడమే. ఈ 30 years ఏజ్ వరకు అమ్మాయిల బాడీలో కాల్షియం స్టోర్స్ పెరగాలి అంటే వాళ్ళ విటమిన్ డి 35 కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడు చెక్ చేసినా. ఓకే. నేను చెక్ చేసిన 10,000 మందిలో ఆ 9 మంది తప్ప ఒక్కరికి కూడా 20 దాటలేదు, అంటే టాబ్లెట్ లేకుండా. అంటే ముఖ్యంగా ఇండియన్స్, ఆఫ్రికన్స్, అరబ్స్, ఈ నల్ల చర్మం ఉన్న వాళ్ళు అందరిలో కూడా విటమిన్ డి తక్కువైపోయింది. ఓకే. ఈ ఎర్రటోళ్లలో పర్వాలేదు. ఇన్ఫ్యాక్ట్ నార్వే, స్వీడన్, ఈ కోల్డ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ డి కలిపేశారు. ఓకే. తినుబండారాలన్నింటినీ కూడా ఆల్రెడీ ప్యాకేజ్ మీల్స్ అన్నిటి కూడా విటమిన్ డి కలిపేశారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నార్వేలో ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు ప్రతి సంవత్సరం వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరంలో కొన్ని రోజులు ఎండ దొరుకుతుంది, కానీ వాళ్ళ చర్మం చాలా సున్నితమైంది, కాగితం లాంటిది. సో అదేం చేస్తుంది, వెంటనే అబ్జార్బ్ చేసేస్తుంది. కానీ మన చర్మము చాలా గట్టి తోలు. ఎంత నల్లగా ఉంటే అంత చర్మము అంత పెనట్రేషన్ తక్కువ. ఆఫ్రికా దేశం చూడండి, వాళ్ళకి 12 గంటలు సూర్యుడు ఉన్నాడు, అయినా ప్రపంచంలో అందరికంటే విటమిన్ డి లోపం అక్కడే ఉంది. ఎందుకంటే వాళ్ళ చర్మము బాగా దళసరిగా ఉంటుంది, అల్ట్రావైలెట్ బి కిరణాలు లోపలికి వెళ్ళలేవు, ప్లస్ అలా అని ఎక్కువసేపు ఎక్స్పోజ్ కూడా కాకూడదు. మంచిది కాదు. ఎండలో ఎంతసేపు ఉంటే విటమిన్ డి వస్తుంది. సైంటిస్టులు ఏం చేశారంటే షర్ట్ లేకుండా కొంతమంది మనుషుల్ని 5 గంటలు నిలబెట్టారు, చూద్దాం ఎంత ఎక్కువ విటమిన్ డి వద్దు. అట్లేమీ రాదు. ఓకే. దెర్ ఈస్ వన్ కట్ ఆఫ్ లిమిట్. దాని తర్వాత బాడీ విటమిన్ డిని అబ్జార్బ్ చేయదు. ఎందుకంటే అలా అయితే ప్రపంచంలో అందరూ హైపర్ వైటమినోసిస్ చచ్చిపోయేవాళ్ళు. ఓకే. మన బాడీ ఓన్లీ 25 minutes వరకే విటమిన్ డిని అబ్జార్బ్ చేయగలదు. సో దాన్ని బట్టి ఏమర్థమైంది మనకు, గంట సేపు ఎండలో తిరగాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ రిపీటెడ్గా తిరగాలి. గ్యాప్ ఇచ్చి 10 నిమిషాలు 2-3 సార్లు తిరిగితే ఎక్కువ విటమిన్ డి తయారవుతుంది. లేదు ఒకటేసారి ఉంది టైం నా దగ్గర అంటే 25 నిమిషాలు మ్యాక్సిమం. దాని తర్వాత నిలబడడం, చర్మం కాలడం, స్కిన్ మారిపోవడం, డ్రై అయిపోవడం, రింకిల్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ కూడా అల్ట్రావైలెట్ ఏ అండ్ సి కిరణాల వల్ల అవి స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఎక్స్పోజర్ అనేది విటమిన్ డి తయారు చేసుకోవడానికి ఎండలో కేవలం 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే మీరు పోండి. నేను ఇప్పుడు స్కూల్ పిల్లల్ని చెక్ చేస్తున్నా. 4 years 4 సంవత్సరాల పిల్లల్లో కూడా విటమిన్ డి తీవ్రంగా లోపించింది. తల్లిదండ్రులకి విటమిన్ డి లోపం పిల్లలకు ఉందని ఎలా తెలుసుకోవచ్చు? పెడియాట్రిషియన్ ఏం చెప్పడు, టెస్ట్ చేయించాలి. వాళ్ళు వ్యాధుల్ని ట్రీట్ చేస్తారు, వ్యాక్సినేషన్ ఇస్తారు. ఒక పిల్లవాడు వచ్చి ఆట ఆడి రాగానే అమ్మా కాళ్ళు నొప్పుతున్నాయి, కాళ్ళు నొక్కు అన్నాడంటే వాడికి విటమిన్ డి లోపించినట్లే. ఓకే. తర్వాత పిల్లలు ముడుకులు అంటే జాయింట్స్ అన్నీ కూడా కొంచెం టైట్ అయ్యి ముడుక్కొని పడుకుంటారు, వాళ్ళు కూడా లోపం ఉన్నట్లే. ఓకే.
తరచుగా ఆడపిల్లలు హెడేక్, మైగ్రేన్ ట్రీట్మెంట్ ఇస్తారు. వీళ్ళందరిలో కూడా నేను మొన్న ఒక ఇంగ్లాండ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, చిన్నపిల్ల, రోజంతా నొప్పులే, కాళ్ళు పట్టేసినాయి, ఏళ్ళు వంకర పోతున్నాయి, ఇంత పెద్ద ఫైల్ ఉంది. కానీ ఎవరు విటమిన్ డి చెక్ చేయలే అమ్మాయిని. ఎందుకంటే మనం ఒక టేకన్ ఫర్ గ్రాంటెడ్, 3 ఏళ్ల పిల్లకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఉంటుంది? నేను అమ్మాయికి చేసేస్తే 3 నానోగ్రామ్స్ ఉంది అమ్మాయికి. నేను 60,000 బాటిల్ తాగించగానే 2వ రోజు బాగా అయిపోయింది. అమ్మాయి ఇన్ని ఫైల్స్ డాక్టర్స్ అన్ని పెద్ద డాక్టర్స్ అన్ని తీసుకొచ్చారు. విటమిన్ డి లోపాన్ని చాలా చిన్నతనంలోనే గ్రహించాలి. నన్ను అడిగితే 4 years ఏజ్ నుంచి కూడా ఎప్పుడన్నా ఒకసారి టెస్ట్ చేయాలి. మనం చేస్తాం కదా అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్, దాంతో ఇది కూడా. అందులో ఇప్పుడు విటమిన్ డి టెస్ట్ చాలా తక్కువ అయిపోయింది, రేట్ ముందులాగా లేదు, కాస్ట్ కూడా తగ్గింది. చేయాలి. ప్రెగ్నెన్సీ అప్పుడు ముందు కూడా చేయాలి, కన్సీవ్ అవ్వ ముందు, ప్రెగ్నెంట్ కాకముందే చెక్ చేసుకోవాలి, అప్పుడే కరెక్షన్ చేయాలి. ఒక్కసారి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంకా మనం ఎన్ని సప్లిమెంట్ ఇస్తున్నా ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ షీట్ రాసేసి అయిపోయి ఉంటుంది. కానీ తరచుగా లేడీ డాక్టర్స్ వీళ్ళు కూడా ఎక్కువగా ఫోకస్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ మీద ఇస్తారు. కానీ కాల్షియం కూడా టాబ్లెట్లు ఊరికే ఇస్తారు. అసలు కాల్షియం టాబ్లెట్ వితౌట్ విటమిన్ డి తినడం వేస్ట్. తర్వాత కాల్షియం టాబ్లెట్లో కూడా కొంచెం విటమిన్ డి ఉంటుంది, అది నిజానికి బయో అవైలబుల్ ఉండదు. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ మేము డాక్టర్లుగా చేసింది, కాల్షియం టాబ్లెట్ తినిపించడం. నేనైతే ఆ పర్సన్కి విటమిన్ డి చెక్ చేసిన తర్వాతే కాల్షియం టాబ్లెట్లు ఇస్తాను. ఇక రెండవది, కొంతమంది కాల్షియం చెక్ చేయగానే బ్లడ్లో ఎక్కువగా ఉంటుంది కాల్షియం. వాళ్ళేమో నాకు బ్రహ్మాండంగా ఉంది కాల్షియం. అరే పిచ్చోడా, నీ కాల్షియం అంతా బ్లడ్లోనే ఉంది, కండరాలకి శరీరానికి వెళ్ళటం లేదు, బోన్స్లో కూడా లేదు. ఇట్ ఇస్ నాట్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్. బై నీ దగ్గర విటమిన్ డి లేదు, కెరియర్ కాల్షియంని తీసుకునేటువంటి నీ కొరియర్ బాయ్ లేడు. ఇవన్నీ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి గందరగోళాలు. సో యాక్చువల్లీ బ్లడ్లో కాల్షియం చెక్ చేయాల్సిన అవసరమే లేదు, ఎవరికి డెఫిషియన్సీ కాదు, వెరీ రేర్. సో విటమిన్ డిని దేవుళ్ళని పూజించి జీవితాంతం దాన్ని ఫాలో అప్ చేయాలి. లాస్ట్ మీకు టేక్ హోమ్ మెసేజ్, మీరు ఒకసారి మందులు తీసుకుంటే వ్యాధి నయమైనట్లు, కామన్ కోల్డ్ పోయినట్లు విటమిన్ డి డెఫిషియన్సీ పోదు. ఎందుకంటే విటమిన్ డి రిసెప్టార్ సైట్స్ అనేటువంటి కొన్ని స్పెషల్ ఏజెంట్స్ ఉంటాయి మన టిష్యూస్లో. రిసెప్షన్, మీ హోటల్కి రిసెప్షన్ లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఏ రూమ్ అవైలబుల్ ఉందో, రేట్ ఎంత ఉందో? సో బాడీలో విటమిన్ డి రిసెప్టార్స్ ఎప్పుడైతే లేవో అవి పర్మనెంట్లీ డ్యామేజ్ అయిపోతాయి. అవి మళ్ళీ ఎప్పుడవుతాయో తెలియదు. కానీ ఇది ఎప్పుడు డ్యామేజ్ అవుతాయి? నువ్వు మొదటిసారి నీ విటమిన్ డి బాగా తగ్గినప్పుడు. అంటే వన్స్ యువర్ డెఫిషియంట్, యువర్ లైఫ్ లాంగ్ డెఫిషియంట్. You require diet, you require sun, you require supplement under supervision. Okay, sir. Thank you.